హాయ్ రామ్. హాయ్ మ్యామ్. హాయ్. బిగ్ బాస్ ప్రోమో చూసావు కదా? చూసాను. ఎలా ఉంది? నెక్స్ట్ ఏదో గొడవకి టార్గెట్ గా ఉన్నట్టుగా అదే అంటున్నాను కదా, మన బిగ్ బాస్ లో ఎవడు ఫ్రెండ్ కాదు, ఎవడు శత్రువు. అవును. అలాగే ఇక్కడ ఈ రోజు ఈ టాస్క్ లో, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో మూడు టీమ్స్ డివైడ్, మూడు టీమ్స్ కాదు, 2 టీమ్సే. ఈ 5 గ్రూప్ ఉన్నారు కదా, సో వీళ్ళ నుంచి అంటే వీళ్ళు నలుగురే కదా, దాన్ని బట్టి ఏదో టాస్క్ ఇచ్చాడు ఒకరిని డివైడ్ చేయడం కోసం వీళ్ళకి హెల్ప్ గా. 4 మెంబర్ టీం నిఖిల్ దానికి, అయితే నిఖిల్ దీనికి సంచాలకుగా వ్యవహరించాడు. ఇందులో బిగ్ బాస్ ఇచ్చింది ఏంటంటే క్లారిటీ లేకుండా ఒక టాస్క్ ఇచ్చాడు. అంటే ఏంటి, మన రౌండ్ గా ఉంటాయి కదా, సో ఉంటాయి ఒకటి లింక్స్ టైప్ లో, బ్యాంగిల్ టైప్ లో రింగ్స్. సో వాటిల్ని త్రూ ఇట్లా హ్యాండ్ పట్టుకొని ఈ చైన్ లింక్ ద్వారా త్రూ ఆ శరీరాల మీదుగా తీసుకెళ్లాలి అన్నాడు. శరీరాల మీదుగా తీసుకెళ్ళడం అనేది చెప్పినప్పుడు స్మార్ట్ గా ఆలోచించింది విష్ణుప్రియ వాళ్ళు. సో నైనిక వాళ్ళ బ్యాచ్ వాళ్ళు చాలా ఇదిగా వాళ్ళు టక్ 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 అని విత్ హెడ్ ఇట్లా హెడ్ తీసుకెళ్లి మొత్తం పాస్ చేస్తారు. సో అట్లా చేయడం వల్ల వీళ్ళు డిఫెండ్ చేశారు దాన్ని. ఎవరు, మన ఎస్వి గౌడ వీళ్ళు. సో వీళ్ళు డిపెండ్ చేస్తారు, అలా తప్పు కదా. వీళ్ళు ఎలా చేశారంటే త్రూ బాడీ స్వింగ్ లాగా, త్రూ కంప్లీట్ బాడీ పాస్ అయ్యేలాగా చేశారు వీళ్ళు. సో అలా చేసేసరికి మేము రూల్స్ పాటించాము, మేము చాలా హార్ట్ఫుల్ గా ఆడాము అని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి కుళ్ళుకున్నారు బేసిక్ గా, నాకు అనిపించింది అది. ఎందుకంటే ఆ థాట్ వీళ్ళకి రాలేదు, వీళ్ళు గేమ్ ఫోకస్ మీద ఉన్నారు కదా, వీళ్ళు ఆడిన వే వీళ్ళకి కనపడదు, పక్కన ఉంటారు కాబట్టి టక 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 చేస్తారు. బట్ ఇది అబ్జర్వ్ చేసాడు దీన్ని, వాళ్ళు హెడ్ త్రూ పాస్ చేస్తున్నట్టుగా. అయితే అది కరెక్టా అంటే నాకు తెలిసి కరెక్ట్. ఇది ఎవరు వీళ్ళు చేస్తారు కదా, విష్ణుప్రియ వాళ్ళు, వీళ్ళు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ సరిగ్గా చెప్పలేదు, సంచాలక్ సరిగ్గా చూడలేదు, సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేదు. తను చూసిన దాని ప్రకారం అతను చెప్పిన దానికి ఓకే, బిగ్ బాస్ చెప్పిన దానికి నిఖిల్ చూస్తోంది, సింక్ అయింది. శరీరాల మీద తీసుకెళ్ళడం అంటే ఏంటి, ఇదంతా శరీరమే, హెడ్ త్రూ తీసుకెళ్ళావా లేకపోతే ఎలా తీసుకెళ్ళావా, తీసుకెళ్ళావు మొత్తానికి. బిగ్ బాస్ లేని అభ్యంతరం వీళ్ళకి ఎందుకు వచ్చింది, గెలిచారు కాబట్టి త్రూ ఆ సింపుల్ ఐడియా వీళ్ళకి రాలేదు. జలస్ ఫీల్ అయ్యారు, 100% జలస్ ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే నాకు ఎక్కడ తెలుస్తుంది తెలుసు వీళ్ళు జలస్ ఫీల్ అయ్యారని, ఈ అమ్మాయి చెప్పేస్తుంది యశ్వి గౌడ. తను ఎప్పుడైతే ఇట్లా కొట్టి మాట్లాడుతుందో అప్పుడు ఏదో జలస్ ఫీల్ అవుతుందిరా అనిపిస్తుంది. చప్పట్లు కొట్టడం, అట్లా బిహేవ్ చేయడం, ఒక అట్లా అది నాకు అర్థం అవుతుంది ఈ అమ్మాయి ఎందుకో జలస్ ఫీల్ అయిందని. చాలా క్లియర్ గా అర్థం అవుతాయి, సీరియల్ యాక్టర్ కదా ఆల్రెడీ, అంత మాత్రం ఎక్స్ప్రెషన్ తీసుకోరు కాబట్టి తను అర్థం అవుతుంది నాకు. సో దాని తర్వాత నెగిటివ్ గా నిఖిల్ పోర్ట్రేట్ అయ్యాడు. సంచాలక్ అడగాల్సిన సంచాలక్ ని కాదు, మీరు బిగ్ బాస్ ని. బిగ్ బాస్ చెప్పింది ఏంటి, శరీరాల మీదగా తీసుకెళ్ళమన్నాడు, మీరు శరీరాల మీద వీళ్ళు తీసుకెళ్లారు. మీకు ఐడియా రాలేదని మీరు వీళ్ళ మీద అరిస్తే ఏంటి లాభం, అది మీరు చేస్తుంటే మీకు ఓపిక కాదు, ఓకే కాదా, మీకు ఓకే, మీకు అర్థమైన వే వేరు. ఇంకొకటి, ఎవడైతే ఒకడు స్టార్టింగ్ లో ఆ చైన్ పట్టుకొని స్టార్ట్ చేస్తాడో వాడు స్టార్ట్ చేసిన విధానం బట్టి మిగతా నలుగురు ఫాలో అవుతారు ఇక్కడ, అర్థమైందా? సో అక్కడ ఎవడైతే ఈ పక్క ఉన్నాడో వీడు స్టార్ట్ చేశాడు అది త్రూ హెడ్ తీసుకెళ్ళడం, వీళ్ళు తీసుకెళ్లారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎవడైతే త్రూ ఫుల్ బాడీ తీసుకెళ్లాలని వీడు ఏదో కాన్సెప్ట్ పెట్టుకున్నాడు, సో వీళ్ళందరూ అది ఫాలో అయ్యారు. అది మీ మిస్టేక్ అండ్ బిగ్ బాస్ మిస్టేక్. ఇక్కడ నిఖిల్ దేని సంబంధం లేదు, బట్ నిఖిల్ ని ఏదో నెగిటివ్ గా పోర్ట్రేట్ చేశారు. నిఖిల్ ట్రై చేస్తున్నాడు దాన్ని డిఫెండ్ చేయడం కోసం, బట్ ఎక్కడ అవ్వడం లేదు. ఈ అమ్మాయి యశ్వి కూడా నెగిటివ్ గానే తీసుకుంది. ఐ థింక్ నాకు తెలిసి బిగ్ బాస్ విన్నింగ్ అవకాశం విష్ణుప్రియకి ఇస్తాడని అయితే గెస్ట్ చేస్తున్నాను నేను. ఇది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే అది మనకు తెలుస్తుంది కామన్ గా. సో చూడాలి ఈ రోజు ఈవినింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే ఐ థింక్ సెకండ్ ప్రోమో కూడా ఉంది, రిలీజ్ చేయాలి, చేసే దాని గురించి కూడా మాట్లాడదాం. దీనికి రిలేటెడ్ గా ఇక్కడ ఏదన్నా పెడతారా అనేది కూడా చూడాలి. ఇంకొకటి, ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి ఇంటరప్ట్ ఎక్కువ చేస్తుంది, యశ్వి గౌడ. ఎవరైనా మాట్లాడుతున్న ఇంటరప్ట్ ఎక్కువ చేస్తుంది, చేసి నిలబడడం లేదు. యాక్చువల్గా ఇంటరప్ట్ ఎప్పుడు చేయాలి, త్రూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నువ్వు మాట్లాడితే ఇంటరప్ట్ చేయి. అలా కాకుండా నువ్వు ఏంటంటే విత్ ఇన్ 1-2 సెకండ్స్ లో నీకు ఒక హైపర్ వచ్చి టక్కన మాట్లాడుతున్నావు, వాళ్ళు ఏదైనా కొంచెం డిఫెండ్ చేసి కామ్ అయిపోతున్నావు. అలా కాదు కదా, డిఫెండ్ చెయ్యి, నిలబడు, లేదంటే కామ్ ఉండు. ఊరికే వచ్చి నువ్వు మాట్లాడతావు, ఊరికే రియాక్ట్ అవుతుంటే నీ మాటకి నీకు వాల్యూ పోద్ది. నిన్ను చీఫ్ గా ఎంచుకుంది ఎందుకు, నువ్వు అది మెయింటైన్ చేయడం. నీకంటే చిన్నది నైనిక ఎలా మెయింటైన్ చేస్తుంది, ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అని చెప్పి వచ్చింది. అవును, సెన్సిటివ్ అని చెప్పి వచ్చింది. హౌస్ లోకి వచ్చాక ఎలా ఉంది, మీకు కనపడుతుందా, స్ట్రాంగ్ ఉంది కదా. బికాస్ అదే మరి నువ్వేంటి ఊరికే చిన్న వాటికి రియాక్ట్ అవుతూ. ఓకే, నువ్వు ఇంకో అమర్దీప్ కాకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు.
మా రామ్ అనాలిసిస్ అయితే చూస్తూనే ఉండండి. మీరు కూడా మీ కామెంట్స్ ని తెలియజేస్తూ ఉండండి. ఇది బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమోకి సంబంధించిన ప్రోమో అన్నమాట. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.